సంవత్సరాలుగా ఒక అపోహ ఉంది. కారణం మనం రోజు తినే ఎగ్స్‌లోని కొలెస్ట్రాల్ అని చాలా సంవత్సరాలుగా ఒక అపోహ ఉంది. ఇది నిజమేనా? కాదా? ఇవాళ మనం తెలుసుకుందాం. ఒక ఎగ్ గుడ్డులో సుమారు 186 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. దానిలో ఎక్కువ భాగం పచ్చసొనలో ఉంటుంది. ఇది 80ల్లో మరియు 90ల్లో ఈ గుడ్లను గుండె జబ్బులతో ముడిపెట్టి చాలా భయాందోళనకు గురి చేశారు. కానీ హార్వర్డ్ సమర్థిత అధ్యయనాలతో సహా ఇటీవల చాలా పరిశోధనలు భిన్నమైన చిత్రాన్ని చూపిస్తున్నాయి. చాలా మందికి గుడ్డు నుండి వచ్చే కొలెస్ట్రాల్తో సహా ఆహార కొలెస్ట్రాల్ రక్త కొలెస్ట్రాల్ స్థాయిలను గణనీయంగా పెంచదు. గుడ్డు వంటి మొత్తం ఆహారాల కంటే ట్రాన్స్ ఫ్యాట్స్, అదనపు చక్కెర మరియు ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. గుడ్లు అధిక నాణ్యతతో కూడిన ప్రోటీన్, మెదడు మరియు కాలేయ పనితీరుకు కోలిన్, కంటి ఆరోగ్యానికి లూటిన్ మరియు జియాక్సాంతిన్ అందిస్తాయి. మరియు హెచ్డిఎల్ మీ మంచి కొలెస్ట్రాల్ను కూడా పెంచడానికి సహాయపడతాయి. ఇవి ఐడిన్, ఫోలేటు మరియు B12కి గొప్ప మూలం. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు వయసు పెరిగే కొలది ఇవి చాలా ముఖ్యమవుతాయి. మితమైన గుడ్ల వినియోగం అంటే రోజులో ఒకటి సురక్షితమైనది మరియు ప్రయోజనకరమైనదిగా అమెరికన్ హార్ట్ అసోసియేషన్తో సహా అనేక ఆరోగ్య సంస్థలచే పరిగణించబడుతోంది. మన లక్ష్యం ఏంటంటే ఆహారం పట్ల భయపడటం కాదు, దాన్ని సందర్భోచితంగా అర్థం చేసుకోవడం. అదే నిజమైన పోషకాహార శాస్త్రం.